హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం ఇంట్లో అందరము క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో మిక్సీ చూడండి బాగా మురికి పట్టేసింది. మనం ఎంత నీట్గా తుడిచినప్పటికీ అన్నీ పోవు. ఇలాంటి ఒక బ్రష్ కానీ మన దగ్గర ఉందంటే చూడండి నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. క్లాత్తో మనము తుడిచినప్పటికీ అదంతా పోదు స్క్రబ్బర్తో. సో చూడండి లోపల అయితే ఎంత మురికి పట్టేసిందో నీట్గా. ఇదైతే చూడండి మనకి క్లాత్ స్క్రబ్బర్ అయితే పట్టదనమాట. చూడండి నీట్గా క్లీన్ చేసేసేయచ్చు. మనం వాడేసిన వేస్ట్ బ్రష్ అయినా తీసుకోండి, లేదా కొత్తది ఏదైనా ఒకటైతే చాలా బాగా ఈ టిప్ అయితే మనకి యూజ్ అవుతుందన్నమాట. ఎంత క్లీన్ అయిపోతుందంటే నీట్గా మిక్సర్ ఇలాంటివి చాలా కొత్త దానిలో చూడండి ఎంత బాగుందో. ఒక పాత బ్రష్ వల్ల చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. చాలా కొత్తదిలాగా తలతల మెరుస్తూ అయితే ఉంది. సో మనం గ్యాస్ స్టవ్ ఇలాంటిది క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో క్లాత్తో అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటాం. చేసేసుకున్న తర్వాత మనకి ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదా, అక్కడంతా ఆయిల్ అంతా పేరుకుపోయి ఉంటుందన్నమాట. బ్రష్తో అయితే నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే లోపల బర్నర్స్ అవి ఉంటాయి కదా, అక్కడంతా మనకి పొంగినప్పుడు అంతా పడి అంతా మురికి పట్టేసి ఉంటుంది. ఇలా బ్రష్ కానీ తీసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో తర్వాత మనకి దువ్వెనలు కామన్గా మనము క్లీన్ చేస్తూనే ఉంటాం. ఇలా బ్రష్ ఉండడం వల్ల నీట్గా చాలా క్లీన్ అయిపోతాయి అన్నమాట దువ్వెనలు అనేవి. ఒకసారి మట్టి అంతా మనం తీసేసి తర్వాత మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా కొత్తగా ఉంటాయి దువ్వెనలు. మురికంతా పోయి నీట్గా అనేవి క్లీన్ అయిపోతాయి. సో ఒక పాత బ్రష్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు. మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ బాటిల్ క్లీనింగ్ బ్రష్తో అయితే మనం బ్రష్ క్లీన్ చేసేస్తూ ఉంటాం. కానీ బాటిల్ క్యాప్స్ లోపలంతా ఇక్కడ లోపల వైపునంతా పట్టవు కదా అది. సో బ్రష్తో అయితే ఈ లోపల ఉండే మురికంతా నీట్గా క్లీన్గా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఇలా గార పట్టేసినట్టున్నాయి కదా, ఇవన్నీ మీరు బ్రష్తో కానీ క్లీన్ చేసినట్లయితే వాటర్ బాటిల్స్ నీట్గా క్లీన్ అవుతాయి. సో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.